హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న హెచ్సీఏ సమావేశాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రయత్నించింది. ఈ మేరకు కొత్తగా 300 క్రికెట్ క్లబ్ల ఏర్పాట్లకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో టీసీజేఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకోగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. టీసీజేఏసీ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి ఉప్పల్ పీఎస్కు తరలించారు. ఉప్పల్ స్టేడియంకి పార్కింగ్ గా ఉన్న స్థలం ప్రైవేట్ సంస్థ వేలంలో కొనుగోలు చేసిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. ఆ స్థలం క్రికెట్ స్టేడియానికి చెందాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపి ఆ స్థలాన్ని కొనుగోలు చేయాలని కోరారు. క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరిగినప్పుడు ఆ స్థలంలో పార్కింగ్ కి ఉపయోగించుకునేదని గుర్తు చేశారు. ఆ స్థలం ఉపయోగించినా కూడా పార్కింగ్ సరిపోక బయట రోడ్లపై పార్కింగ్ చేసుకునేవారని చెప్పారు. దానికి సంబంధించి మొత్తం 99 మంది సభ్యులు ఇవాళ గౌరవనీయులైన ఇండస్ట్రీ మినిస్టర్, టెలికాం మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి ఒక విషయం రాస్తున్నారు. ఎందుకంటే ఈ పక్కకున్నటువంటి ల్యాండ్ మొన్న ఏదైతే ఉప్పల్ స్టేడియం పక్కకే ఉన్నది, ప్రతి ఐపీఎల్ మ్యాచ్ కు కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్ కు వేలాది సంఖ్యలో కార్లు వస్తాయి. ఏడబెట్టాలి? అటు పక్కేమో సర్వే ఆఫ్ ఇండియా, ఇటు పక్కేమో ఏది బ్యాక్ సైడ్ అని అన్ని బిల్డింగ్లు కట్టేస్తున్నారు. 40 అంతస్తులు 50 అంతస్తులు కడుతున్నారు. కానీ స్పోర్ట్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలనేదే నా ముఖ్య. ఇండస్ట్రీ మినిస్టర్ కు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి జగ్గారెడ్డి భార్యకు రిప్రజెంట్ చేసి ఆ ల్యాండ్ కాపాడితే మనకు ఫ్యూచర్ లో మ్యాచెస్ లో ట్రాఫిక్ ఇబ్బంది ఉండదనేదే నా ఉద్దేశం. ఎందుకంటే మళ్ళీ ఎడబెట్టాలి బడ్లు, ఇక్కడ స్థలం ఉంది, ఇక్కడో కంపెనీలు ఇల్లు కడుతున్నారు, వెనుక కడుతున్నారు. మరి ఏడుకు రావాలి? పిల్లలను తీసుకొని వస్తారు, కార్లు ఎడబెట్టాలి. దాని గురించి తప్పనిసరిగా దాంట్లో తప్పులు ఉన్నాయి. ఆ తప్పులను సరిదిద్ది ఈ ల్యాండ్ తీసుకుంటే స్పోర్ట్స్ కు, సిటీకి మంచి పేరు వస్తుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.